నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో అరెస్టులకు సంబంధించిన పర్వం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే కోర్టులు ఇచ్చినటువంటి ఆదేశాలకి భిన్నంగా ఏపీ పోలీసులు ప్రవర్తిస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా లిక్కర్ కేసుకు సంబంధించి ఒక్కొక్కరుగా అరెస్టులు అయితే జరుగుతూ ఉన్నాయి. కసిరెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఫైనల్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే విధంగా కూడా ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్న ధనుంజయ రెడ్డిని, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అరెస్టులు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇక ఫైనల్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా అరెస్టులను కూడా ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఈ లిక్కర్కి సంబంధించి గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా అవినీతి చేస్తుంది, అక్రమాలు చేస్తుందంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు కూటమి ఈ రకంగా టార్గెట్ చేస్తుంది, నిజంగానే లిక్కర్కి సంబంధించిన అవినీతి జరిగిందనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇక మరోవైపు వల్లభనేని వంశీ అరెస్టుకి సంబంధించి ఆయనకి మీద వరుసగా కేసులు పెడుతూనే ఉన్నారు. 5 కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ కొత్తగా పీటీ వారెంట్లు వేసి ఆయన మీద అరెస్టులు పెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. వంశీ అరెస్టుకి సంబంధించి అలాగే ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించిన అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ లిక్కర్ కేసు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ ఎక్స్ చక్రకి సంబంధించి ఆ డబ్బులు ఎలా వచ్చాయి, ఎలా పోయాయి, బేవరేజెస్ సంబంధించి ఎంత, ఆ స్పిరిట్ ఎంత కొన్నారు, ఏంటి అనేది కూడా మనం చాలాసార్లు లెక్కలు మాట్లాడుకున్నాం. అవి చాలాసార్లు ప్రజలకు కూడా చెప్పాం. కానీ ఆ లెక్కల వెనకాల ఆ లెక్కలు రాసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరినీ కూడా ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి సన్నిహితులు కావచ్చు. ఈ అరెస్టులను చూస్తుంటే ఫైనల్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి లానే కనిపిస్తున్నారు. ఇంకెవరు లేరు కదా నెక్స్ట్. ఇంకా ఏం చెప్తారు? దట్ ఈస్ ఇన్విటబుల్. మీకు ఒక విషయం చెప్తాను. పొలిటికల్ యుద్ధం అన్న దగ్గర సామర్థ్యం అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత రాజకీయ ఎత్తుగళ్ళు ఒక చదరంగం ఆడినట్టే. నువ్వు ఒక కాయిన్ మూవ్ చేస్తుంటే ఆ కాయిన్ వచ్చే కాన్సిక్వెన్సెస్, రిప్లికేషన్స్ 3 స్టెప్ల హెడ్ నువ్వు రీడ్ చేయగలగాలి. పైపచ్చు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, రిటైర్డ్ బ్యూరోక్రాట్ వ్యవస్థ అండ్ బ్యూరోక్రాట్ వ్యవస్థ దిస్ ద బెస్ట్ మేనేజబుల్ సిచ్యువేషన్స్ని అట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళు బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీకి మెజరబుల్ అండ్ ప్యాథటిక్. ఎవరు లేరు, ఫెయిల్యూర్ ఎవరు లేరు. అందరూ టచ్ అయినాడు. అలా తిరుపతి ధర్మారెడ్డి గారు వేస్ట్ క్యాండిడేట్. అర్థమైందా? గొర్రె కషాయం నమ్మినట్టు అలాంటి వాళ్ళని నమ్మారు. అజయ్ కల్లం గారు ఈజ్ ఎ నాన్ కాంట్రవర్షియల్ క్యారెక్టర్. సో ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేస్తే, నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. బ్యూరోక్రాట్స్ అన్న దాంట్లో మిగిలిన వాళ్ళు ఎవరు? ఈ పటాపాటి కాస్త పేరు చల్లమన్నాడు. ఈ ధర్మారెడ్డి చేసిన సగం దరిద్రం. అజయ్ కల్లం గారు యాజ్ యూజువల్గానే ఆయన హీ విల్ నాట్ ఇంటర్వ్యూన్ ఇన్ ఎనీ సిచ్యువేషన్స్ అండ్ స్ట్రైట్ లైన్ మెథడ్ అయింది. సో ఇక్కడ మీకు జరగవలసింది ఏంటి? ఇక్కడ మీరు చూస్తే రిటైర్ అయినోడు పాపం ఏదో దైవ సన్నిధికి వెళ్ళినట్టు ఇటుపక్కే ఉంటారు వాళ్ళు. ఆ గట్టునట్టవా, ఈ గట్టునట్టవా అంటే ఈ గట్టే ఉంటారు వాళ్ళందరూ. చూసుకోండి, ఇది గమనించండి ఫస్ట్ థింగ్. రెండోది, మనకి పిండి కొద్దీ రొట్టె అంటారు. మన సామర్థ్యం అన్నది ఫస్ట్ 5 years అన్నది ఒక బ్లాక్ ఇలా క్రియేట్ చేసుకోగలిగితే ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, ఎవడైనా అధికారంలో ఉన్నాడు, ఈ 5 yearsలో వాట్ బెస్ట్ వీఆర్ గోయింగ్ టు అన్నది ఫ్రమ్ ద డే 1 నుంచా అయితే డే క్లోజింగ్కి రెన్యువల్ ఉందా లేదా, ఈ బేసిక్స్ ఎప్పుడైతే తెలుసుకుంటామో పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేయొచ్చు. పొలిటికల్ గేమ్లో నేను ఈ విషయంలో మీకు చెప్తున్నాను. ఒక జాగ్రత్తగా, ఒక సెన్సిటివ్ లైన్స్ 2 ఉంటాయి దీంట్లో. పాయింట్ 1, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ ₹1 పట్టుకోలేదు. దీంట్లోంచి ఫస్ట్ లీడ్ ఇచ్చింది ఎవడు? విజయసాయిరెడ్డి. ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ఏది 100 కోట్లు నేను ఇచ్చానని ఒక లీడ్ ఇచ్చారు. సో దట్స్ వై ఈడీ ఎంటర్ అయింది. దీనికి వల్ల ముందు నెరేషన్స్ ఒకసారి వెళ్దాం. నెరేటివ్స్లోకి వెళ్ళాలి ఎప్పుడైనా సరే. నెరేటివ్స్లో ఏంటి? వెన్నుపోటు రాజకీయం అని చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశాన్ని ప్రాణాలు తినేస్తూ ఉండేవారు. ప్రిపరేషన్ చెప్తున్నాను. వెన్నుపోటు రాజకీయం అంటే ఉన్నవాడిని బయటికి తీసి ఆడితో వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో రుచి చూపించారు. రెండోది, నీకు నాకు తేడా. నీకు వాస్తవాలు గమనించి మాట్లాడు. పాయింట్ 1, ద క్యాపబిలిటీ ఆఫ్ మేనేజబుల్ షో, క్యాపబిలిటీ ఆఫ్ నాన్ మేనేజింగ్ షో. అష్టదిగ్బంధం అంటే తెలుసు కదా, జాగ్రత్తగా వింటాం. ఇది మీకు చెప్తే తర్వాత అర్థమవుతుంది. ఉదాహరణకి పిఏ శ్రీనివాస్ అధికారులు చంద్రబాబు గారు ఉన్నారా? ముప్పేట దాడి ఎవరి మీద జరుగుతుంది? అప్పుడు చంద్రబాబు గారి మీద జరుగుతుంది. ఆయన మీద దాడి జరుగుతుంటే ఆయన టెరిటరీస్ అన్నిటినీ, ఉదాహరణకి లిక్కర్ స్కామ్లో A3, నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఆయన A1 కిందే ఉన్నారు. ఈ ఇష్యూస్ అన్నీ ఒక పిఏ చుట్టూ తిరుగుతాయి అన్నది ప్రైమా ఫేస్గా అట్రిబ్యూట్ అయ్యి ఎస్టాబ్లిష్ అవుతుంది దగ్గర
హౌ హీ హాస్ బీన్ టేకెన్ ఇన్ టు ద ప్రొటెక్టివ్ సెల్. తెల్లారు లేస్తే పక్క రూమ్లో ఉన్న ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి క్లూస్ ఫస్ట్ ఎక్కడ వచ్చాయి? విజయసాయి రెడ్డి దగ్గర నుంచి. కోటరీ ఉందండి, డేంజర్ అని. కోటరీ అనగానే అందరూ యాజ్ యూజువల్గా బొగ్గు గనులు కార్మికులు హెల్మెట్ పెట్టుకున్నట్టు సజ్జల అని ఇటుపక్క చేస్తే ఇటుపక్క నుంచి నరుక్కొచ్చారు. అష్టదిగ్బంధంలో ఇదొక పార్ట్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎన్న కోర్టు ఆర్గ్యుమెంట్లు ఎవడన్నా వింటే ఫాలో అయితే ఎవరై తపేల బ్యాచ్ని తీసుకొచ్చింది అన్నది మాత్రం ఫస్ట్ ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న మల్లాటోడికి ఎప్పుడు వచ్చినప్పుడు గత 10 ఏళ్ళు బట్టి ఒక్కసారి వెనక్కి వెళ్తే, గత 10 ఏళ్ళు కదండి, ఒక 5-6 సంవత్సరాలు బట్టి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని అవినాష్ రెడ్డి మీద అభియోగం మొబ్బడితే ఆయన తెప్పించలేక సస్తున్న ఒక అడ్వకేట్ ఎవడో ఆయనకి లా పట్టవాడు. చూడండి TV5 మూర్తి డిబేట్లో ఎవడో నీకు లా చదివించాడు, ఎక్కడ చదివా అని అడిగాడు చూడకండి. అలా ఈయన ఖచ్చితంగా అడగాలి, ఎవడో నీకు లా చదివించింది. ఆ కేసులన్నీ కూడా వాళ్ళే వాదిస్తున్నారు. అన్నీ 30% కమిషన్ బ్యాచ్లే. మీకు అర్థమవుతుందా? వాదించిన అవుట్కమ్ మీద మనం ఏం చేయాలి? ఇలా చేతులు కట్టుకుని వివేకానంద స్టిల్లో ఒక్కసారి ప్రశాంతతగా డీప్ బ్రెత్ తీసుకొని అసలు ఏం జరుగుతుంది పవర్లో ఉన్నప్పుడు, మనకేటి దరిద్రం అనుకోగలిగినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు ఎవడైనా సరే? దాన్ని ఖండం చేస్తాడు, దాని మీద ముందు దరిద్రం వదిలించుకుంటాడు. కానీ దరిద్రాన్ని ఇంకా నెత్తికెత్తుకుంటే దౌర్భాగ్యంలాగా ఉంటుంది. మీకు ఒక లాజిక్ చెప్తాను. వెన్నుపోటు అన్న దగ్గర ఇవాళ ఎలాంటిది చూపించారు తెలుసా? అక్కడ మీరు గమనించారు లేదు, రామారావు గారికి చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచారని ఇలా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు సంవత్సరాల తరబడి. ఇవాళ అవుట్కమ్ సిస్టర్, మదర్, ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి, ఆల్ ఆర్ ఎత్తిపోతల పథకం. అందరూ ఒక్కొక్కరు వదిలేసుకుంటారు. వదిలేసిన తర్వాత ఇవాళ జాగ్రత్తగా మీరు చూస్తున్నారు లేదో, మనం చెస్ ఆడుతున్నప్పుడు లాస్ట్ ఒక్కడికి రాజుని మిగిలిస్తారు. రాజు ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతాడు, కానీ అవుట్కమ్ అట్లా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఒంటరిని చేసే కార్యక్రమం ఎప్పటి నుంచో తెరలేపారు. దానికి ఒక్కడి దగ్గర ప్రిపరేషన్ లేదు, ఎవరి దగ్గర లేదు, ఇప్పటికి లేదు. మీకు ఇప్పుడు దీని డెవలప్మెంట్ చెప్తాను. పిఎస్ శ్రీనివాస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నారో ఇక్కడ ఓఎస్డి కృష్ణమోహన్ అలా ప్రొటెక్ట్ చేసుకోలేపారు. కమ్యూనికేషన్ ఏమొస్తుంది? ఫెయిల్యూర్ అనే. ఇప్పుడు నెక్స్ట్ మనందరూ డిస్కషన్, మీరు నాకు ఫస్ట్ ప్రశ్న ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారైనా నెక్స్ట్ ఒక ప్రొసీజరల్ డ్రివెన్లో చంద్రబాబు గారి అరెస్ట్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్, ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్తో ముందుకెళ్తేనే చంద్రబాబు గారి కేసులో వాళ్ళకి దిక్కు దివానా లేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ అంటే నేను చెప్తా, ఇది మన డిజిటెక్తో ఒప్పందానికి అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కాన్స్టిట్యూట్ అవ్వలేదు, ఆయనే అవన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇంక్లూడింగ్ లిక్కర్లో ఈ షాపులు బార్ లైసెన్స్లు రద్దు ఫీజు విషయంలో 6,500 crores దగ్గర ఎక్స్చెక్కర్కి డ్యామేజ్ వచ్చింది. ఇది వెసెస్ ఇది అన్న దగ్గర ఇక్కడ ఏది ప్రూవ్ కాకుండా ఒక అవుట్ సోర్సింగ్ పర్సన్ లాగా ఒక చిన్న ఫేరర్లతో అష్టదిగ్బంధం ఎలా జరుగుతుందో చూడండి. ఇప్పుడు మళ్ళీ అనమాట ఇవాళ వంశీ డెవలప్మెంట్, అది కూడా మీరు చెప్పారు కదా, 150 రోజుల పథకం. ఎందుకంటే నందిగాం సురేష్ది అలా డవడం కూడా పనికి మన అసందర్భ పేల ఊరగడ్డండి 150 రోజులే కదా. వంశీ 100 రోజులు దాటింది కదా, అంటే 100 రోజులు లేదు 150 రోజుల పథకం అని అర్థం కదా. అంటే బేర్ మినిమం 150 రోజులకి ప్రిపేర్ అవ్వమని అర్థం. వెళ్ళిన వాళ్ళందరూ కూడా 150 రోజులు ఉండాల్సిందే, ఎవడైనా ఉండండి. వీళ్ళందరూ ఒక ఎత్తు. నిన్న కేసు అయితే వంశీది అయితే కామెడీకి పరాకష్ట. ఏంటి కాదు, తెలుగుదేశం ఎమ్మెల్యేగా నకిలీ పట్టాలు ఇచ్చాడు. అంటే ఆ ప్రభుత్వం ఆడు చేసిన తప్పుకే ఆడికి ఇవ్వాలి పనిష్మెంట్. అదే అదే పాపం అది కామెడీ అయినా కదా, అన్నిట్లో వచ్చినాయి. అది కూడా ఎవరో వంటి చేసినండి. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఎలా ఉందంటే లెక్కర్ కేసు, మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ డిబేట్కి నన్ను మీరు పిలిచారు, మీరు కాదు మీ గెస్ట్ కోఆర్డినేటర్ పిలిచాడు. నేను మీరు ఏదో మాట్లాడిన దాన్ని మన ఇద్దరి మీద కేసు పెట్టకుండా గెస్ట్ కోఆర్డినేటర్ మీద కేసు పెడితే ఎలా ఉంది? అలా ఉంది. ఆ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఒక పిఏ కమ్ ఓఎస్డి కింద కమ్మ జగన్మోహన్ రెడ్డికి పర్సనల్గా కోఆర్డినేట్ చేసే వ్యక్తి. పలానాడికి ఫోన్ చేశారే, నువ్వు మీటింగ్కి తగలడు, నువ్వు పలానాడితో మీటింగ్ గట్రా ఇక్కడ కూర్చో ఆడ కూర్చొని చెప్పేవాడు. కామెడీగా ఆయన పట్టుకుని వెళ్ళిపోతే ఇది పిఏ శ్రీనివాసుని నేను ఎలా కాపాడుకున్నానో నీకు చేతకాంతాను అన్నది ఎస్టాబ్లిష్ అయింది కదా. ఇప్పుడు పాయింట్ మాడదాం. ఇప్పుడు అష్టదిగ్బంధం జగన్మోహన్ రెడ్డి గారి 150 రోజుల పథకం అనుకోండి. పార్టీలో మాట్లాడే వాళ్ళు ఎవరు? నలుగురు ఉన్నదే, 4-5 పేర్లు చెప్పండి మీకు తెలుసు. అంబటి రాంబాబు గారు, ఆయన ఏ కేసు అయినా బెదిరించవచ్చు. పేర్ని నాని మీద ఆల్రెడీ కేర్ నాని గారు మీకు కేసు ఉంది. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సంబంధం లేని దాంట్లో ఇరికించేసిన దగ్గర
ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 150 రోజులు పార్టీని నడిపించే నాదుడేవాడు. ఇక ఫ్యామిలీయో ఎవరో ఒకరు ఎవరు? భారతి గారు. మళ్ళీ ఇప్పుడు పాయింట్కి వద్దాం సార్. ఆల్టర్నేటివ్ మెకానిజంతో ఒక పార్టీ ముందుకెళ్తుందా అన్న దగ్గర ఇక్కడ ఉన్నన్ని ఛానళ్ళు, ఇక్కడ ఉన్నన్ని డైరెక్షన్స్, ఇక్కడ ఉన్నంత నెగిటివ్ ఛానల్స్ని అట్నుంచి సస్టైన్ చేయడానికి ఆల్టర్నేటివ్ మెకానిజం ఎక్కడి నుంచి ఉంది? లేదు, వైసీపీ దగ్గర అస్సలు లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో చాలా వీక్, మెయిన్ స్ట్రీమ్ మీడియా వీక్. ఇప్పుడు నేను మీరు కూడా డిబేట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కర్కి సంబంధం లేదు, అసలు ఏంటి నాన్సెన్స్ అని మాట్లాడుతున్నాం, ఇన్నాళ్ళ బట్టి మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ క్రిటికల్ సిచ్యువేషన్ ఏంటంటే రేపు పొద్దున్న ఎవ్వరూ ఏం చేయలేని నిస్సాయ స్థితికి ఎలా డ్రైవ్ చేస్తున్నారో చూడండి. హీ విల్ బి ద సింగిల్ ఫోర్స్గా ఇంక ఉండిపోవాలి ఇంకంతే. సింగిల్ ఫోర్స్ని కూడా ఇవాళ ఐసోలేట్ చేస్తే మన దగ్గర అంటే 40% ఓటు బ్యాంక్ ఉండి 23 స్థానాలు వచ్చిన తెలుగుదేశం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇది 124 స్థానాలతో కూటమి రూపంలో. బట్ ఇదే 151 సీట్లు వచ్చి అధికారం కోల్పోయి 11 వచ్చి 40% ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు కనుమరుగు చేయాలన్న కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తారు. ఈ డిఫరెన్స్ గమనించండి. వెసులుబాటు ఇచ్చింది ఎవరు బౌన్స్ బ్యాక్ అవడానికి? జగన్మోహన్ రెడ్డి. వెసులుబాటు ఇవ్వకుండా అష్టదిగ్బంధం చేస్తుంది మొదట్లోనే చంద్రబాబు నాయుడు గారు. ఇది జస్ట్ గమనించుకోండి. ఆ మూవ్ని ఆయన కరెక్ట్గా చెక్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కళ్ళ ముందు ఒక డ్రామా కనబడుతుంది. ఏమని? ప్రధానికి 1 to 6లో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉంది ఈ లెక్కర దీంట్లో. కానీ ఇవాళ బయట ఉండి కోచింగ్ ఇస్తాడు. వాళ్ళు ఇచ్చేసారు, వాళ్ళు వచ్చేసారు, అలా జరిగింది. ఈ కోచింగ్ సెంటర్ రేట్ అన్న దగ్గర ఫస్ట్ యాంటీనా లేగల అక్కడి నుంచి ప్రొడక్ట్ చేసుకుని రావాలి కదా ఏంటి అనేది. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి క్లోజ్గా ఉండి గతంలో ఆయన కూడా చాలా కేసులకు సంబంధించి అన్నింటిని కూడా ఫేస్. ఇప్పుడు మీకు చంద్రబాబు గారి కేసు కానీ లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసు అని శ్రీనివాస్ దగ్గర కదా కాగితాలు అన్నీ ఉన్నాయి. ఫైనల్ దొరికితే పని అయిపోద్దని రోజు ఈ పంచాయతీ కదా మనకి. దొరికాడా? లేడు. ఇవాళ ఇండియాకి రాగానే రెడ్ కార్పెట్. మరి ఇదే పని అప్పుడు చేయలేకపోయారు మరి. అంటే ఏంటి ప్రసాద్ గారు, అంటే ఇక్కడ పాయింట్ కూటమి చాలా క్లియర్ కట్గా ఏం చేయాలి, ఎలా చేయాలి, పార్టీని లేకుండా ఎలా చేయాలి అని దే ఆర్ డిసైడెడ్. ఆల్రెడీ వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉంది. కానీ వైసీపీ దగ్గర లేదు. దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఫైట్ చేయాలి అనేది వైసీపీ దగ్గర లేదంటారు. ఫైర్ ఫైటర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మంటలు వస్తే ఎలా కాపాడాలి ముందు ట్రైనింగ్ తీసుకుంటారు. పాగురుకుని వెళ్ళాలా, దుమ్ములు ధూళ్ళు వస్తున్నప్పుడు ఎలాగ వెళ్ళాలి, లేదా పొగ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి, అవన్నీ ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఉంటాయి కదా. ఈ ఆల్టర్నేటివ్ మెకానిజం అనేది ఎప్పటికప్పుడు చూడండి, దెబ్బ తగిలితే ఉమ్ము రాసుకున్నట్టే కదా. లీగల్ టీమా కళ్ళ కట్టనట్టు కనబడుతున్నాయి మెజరబుల్ ఫెయిల్యూర్స్. ఓ పక్క బెయిల్ రానప్పుడు మెకానిజం ఏంటి, బెయిల్ వస్తే మెకానిజం ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేది క్లారిటీ ఉంటుంది కదా. ఫస్ట్ థింగ్ మీకు ఇవాళ చెప్తున్నాను, విజయసాయి రెడ్డి ఢిల్లీ లాబింగ్ ఆగిపోయిన తర్వాత పార్టీకి ఆల్టర్నేటివ్ ఏది లేదు. ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయకపోతే క్రియేట్ చేయాలి కదా. నీ సక్సెసే ఆల్టర్నేటివ్తో, దాంతో విజయసాయి రెడ్డితో లాబింగ్తో సక్సెస్. ఇప్పుడు నీకు రీప్లేస్మెంట్ ఎలా ఉంటుందండి? నేను ఒక విషయంలో అప్రిషియేట్ చేస్తా లోకేష్ గారిని. ఈ విషయంలో ఎప్పుడైతే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, ఆయన ఢిల్లీ వెళ్ళి ఏం చేశారు, ఎలా చేశారు, ఒక లాబింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు కదా. డోర్స్ ఓపెన్ అయ్యే లేదా? డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఈ ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు కంటే హీ విల్ బి ద ఫోర్స్ లాగా ముందుకు వస్తున్నాడు, ప్రొజెక్ట్ చేస్తున్నాడు ప్రతి దాన్ని కూడా. అది తర్వాత విషయం సార్. మీకు ఒక దాన్ని క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. వెన్ సంబడీ ఈజ్ ఇన్ క్రైసిస్, ఉదాహరణకి ఇక్కడ ఉన్న హృదయంబుకలన్నిటికీ ఎస్ఎస్ ఆగండి అని చెప్పే కదా అతను ఇనిషియేటివ్ తీసుకున్నాడు. అవును, మీరు ఉండండి నేను చూసుకుంటా అని చెప్పి వెళ్ళాడు, సైలెంట్గా వెళ్ళొచ్చుడు. ఆయన చేయాల్సింది ఏదో చేసుకున్నాడు. ఫైనల్గా ఎట్లా కూడా బెయిల్ వచ్చింది. వాళ్ళకి అప్పుడు చెప్పింది కూడా అదే సమాధానం, నేను చూసుకుంటాను మీకు సంబంధం లేని విషయం అని. అట్లా ఇక్కడ సంబంధం పెట్టుకుని చూసేవాడు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డికి ఆ మోటివ్ లేకుండా పోయింది అనేది. మోటివ్ కాదు. ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతున్నప్పుడు అలర్ట్స్ అన్నవి ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో గవర్నర్ గారిని కలిశారు, ముఖ్యమంత్రి గారు అండ్ చీఫ్ జస్టిస్ని కలిశారు. డెవలప్మెంట్స్ ఆపట్ రెడీ చేయకపోతే ఇక్కడ కూర్చొని మనమే చెప్తున్నాం. దాని మీద నా ఒక 5 ప్రవచనాలు ఉన్నాయి. అట్నుంచి ఏవి వాళ్ళు ఎందుకో ఏమవుతుందండి, అరెస్ట్ అవుతుందనే సమాధానం వస్తుంది. అరెస్ట్ అవుతే ఎవరైనా అదే కదా. ఇప్పుడు 16 నెలలు అయినా జైల్లో ఉన్నాడు, ఏమైంది అందరికీ తెలుసు ఏమైంది. 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత ఏమైనా ఇమీడియట్గా ముఖ్యమంత్రి అయిపోలే కదా. అగైన్ హి హస్ టేకెన్ అనదర్ 5 years స్ట్రగల్ and he has proved his lethology. Yes, what I am అన్నది. దట్ ఈస్ ద లాస్ట్ 10 years పీరియడే కదా అది. ఆల్మోస్ట్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ప్రూవెన్.
రాష్ట్రం విడిపోయింది, ప్రూవింగ్ ఫస్ట్ టర్మ్ అంతా 64 సీట్లతో ప్రూవ్ చేసుకుంటానే నెక్స్ట్ టైంకి 151 ఎదగలిగాడు. ఎదిగిన తర్వాత ఎలా కొడుతున్నారు చూడండి. చంద్రబాబు నాయుడు గారితో మీరు గమనించగలిగితే కాళ్ళు నరికి యుద్ధం చేస్తాడు. కాళ్ళు నరికి యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు వైసీపీ అంటే ఒక్కొక్కరిని. ఇప్పుడు కాళ్ళు నరుకుతారు, అది మీకు తెలియదు, యుద్ధం చేస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. నిజంగా బ్యాటిల్లోకి దిగేసరికి కాళ్ళు ఉండవు. ఇది జరుగుతుంది. ఓకే, దీనికి ప్రిపరేషన్ ఏదంట. ఇప్పుడు ఏంటి మరి దానికి క్లియర్ అవుతుంది. సాయంత్రం లోకేష్ గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు, మోదీతో మీటింగ్ ఉంది. మోదీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏపీలో ఏదో బ్లాస్ట్ జరగబోతుంది, రాజకీయంగా ఏదో జరగబోతుంది అంటూ కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను సార్, కీడించి మేలంచాల. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మనం ఆ రోజు డిస్కషన్స్లో ఇట్లాగే మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి డిస్కషన్స్లో కూడా నో కాంప్రమైజ్. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్స్. ఇప్పుడు మీకు యుద్ధం జరుగుతుంటుంది సార్. మంత్రి దాకా వచ్చి చంపేసిన తర్వాత సైన్యాధిపతి చచ్చిపోయాడు, మంత్రి చచ్చిపోయాడు అన్న దగ్గర రాజుకి ఏముంటుంది సిచ్యువేషన్? మరి జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేస్తాడా ఇవన్నీ? ఇంకేం చేస్తారు? పార్టీ ఉంటుందా అనేది కదా మెయిన్ ఇష్యూ. పార్టీ ఉండడం తర్వాత విషయం సార్. ఇప్పుడు ఫ్రంట్ ఎండింగ్ ఫోర్స్ హీ హ్యాస్ టు మేక్. ఆయనకి ఫోర్స్ లేదు, ఆయన ప్రొటెక్ట్ చేయడానికి ఫోర్స్ లేదు. ఇప్పుడు ఎవరి ప్రొటెక్షన్ అయితే జీరో సార్. నేను ఫస్ట్ డే నుంచి మొత్తుకుంటుంది అది. ఈరోజు మీరు గమనిస్తే కూడా యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ వార్ ఫీల్డ్, నీ దగ్గర ఆయుధాలు ఉంటాయి, యానిమేషన్ ఉంటాయి, పవర్ ఉంటుంది. పవర్లో ఉన్నప్పుడు యానిమేషన్స్ కాదు కదా, పవర్ లేనప్పుడు. పవర్ లేనప్పుడే ఇవాళ క్రిటికాలిటీ ఏంటంటే స్ట్రైట్ లైన్ మెథడ్లో ఉంటే మీరు నేను సమానం చెప్పచ్చు. స్ట్రైట్ లైన్ మెథడ్ కానప్పుడు ఎప్పుడైతే ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి దగ్గరకు వచ్చిందో ఆల్మోస్ట్ అన్ని బ్లాక్స్ మూసేసి అనుకోవచ్చు అంతే. కానీ అంటే ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ అయిపోయి ఏడాది అయిపోతున్న సమయంలోనే అంటే ఇది ఎర్లీ స్టేజ్లోనే డిసిషన్ అనేది ఎలా చూడాలి? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆయన 6 నెలల ముందు అరెస్ట్ చేయించడం. చిన్న విషయం చెప్తాను సార్. మీకు ఆరోగ్యం పోలేదు, హాస్పిటలైజ్డ్, మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి మరి మొత్తం అంతా కూర్చోబెట్టారు. స్లిప్ టెస్టులు రాయలేదు, క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాయలేదు, హాఫర్లీ ఎగ్జామ్స్ కూడా రాయలేదు. హాఫర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు ఫిట్ అయ్యారు. ఎంత చదివితే మీకు ఎన్ని వస్తాయి ఫైనల్ ఎగ్జామ్కి? అంతే కదా, చాలా కష్టపడి చదవాలి. దిస్ ఈజ్ వాట్ మనం ఫస్ట్ అగ్రెసివ్ నోట్లో ముందుకెళ్ళి అన్ని విషయాల్లో ప్రొజెక్ట్ అయిన తర్వాత అట్నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి ఇప్పుడు మనం వాయిస్ మాడ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, రైతులకు గిట్టుబాటు ధర, రైతుల మిర్చి యార్డ్ సమస్యలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఇవన్నీ బ్రహ్మాండంగా పాపపోయి ఇటు నుంచి నాన్ రియాక్టివ్ మోడ్. ఇప్పుడు ఇటు నుంచి రియాక్టివ్ మోడ్కి ప్రిపరేషన్ ఉన్న దగ్గర రియాక్టివ్ మోడ్ ఇచ్చే వాళ్ళని సైలెంట్ చేస్తే, రియాక్టివ్ అంటే ఇంకేమైనా అన్ని అరెస్టులు కంటిన్యూగా జరుగుతూ ఉన్నట్టు ఇవే కదా జరుగుతూనే ఉంటాయి. దిస్ ఈస్ వాట్ దే ఆప్టెడ్. ఈ 5 years వైసీపీ వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉండాలి. ఇంకా స్ట్రగుల్కి బ్యాక్ అండ్ ప్రిపరేషన్ గురించి చెప్తున్నా. ప్రిపరేషన్ లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు సజ్జల్ గారు అంటే కోర్టుల చుట్టూ తిరుక్కుంటే ఏదో బెయిల్ తెచ్చుకుని, బెయిల్ తేక ఈ రోజుకి అరెస్ట్ వద్దు, రేపు అరెస్ట్ వద్దు, అలా దిందనగండం రోజువారీ తద్దినమే కదా అది. పేరునంది అదే వాయిస్ మాడ్యులేషన్స్ ఉన్న వాళ్ళకి. అవునవును. ఇంకా మిగిలింది మొన్న విడుదల రజనీ గారిది లైవ్ టెలికాస్ట్ కళ్ళ ముందు చూసాం. క్లియర్గా అర్థమైంది ఏం చేయగలిగారు, ఏమీ లేని దగ్గర కూడా ఏం చేయగలిగారు. మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం వరకు సాయంత్రం బెయిలే వచ్చింది, కానీ ఏం చేయగలిగారు? ఎవరేం మాట్లాడలేదు, దాన్ని ప్రొజెక్ట్ చేయలేదు. ఏం చేయగలిగారు అన్నదే ప్రశ్న. మాడకలేదు ఇవన్నీ నాకు అనవసరం. ఏం చేయగలిగారు అన్నది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు లీడ్ తీసుకున్నప్పుడు ఇంకెవరైనా ఏం చేస్తారు సార్? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వెన్ సంబడి ఈస్ టేకింగ్ లీడ్ అన్న దగ్గర వాట్స్ యువర్ ఆన్సర్? అది వైసీపీ. ఇదే లీడ్ మీరు తీసుకున్నప్పుడు వాట్ సార్ట్ ఆఫ్ పాసిఫికేషన్స్ హావ్ టేకెన్ ప్లేస్ ఫ్రమ్ దేర్ ఎండ్? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద నిజంగా నెగిటివ్ వచ్చి అసలు ఎవరు ఆపన్నహస్తం ఎవరిని సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అయింది చెప్పాలంటే ఆ టైం. కానీ అలాంటి వాడికి ఆపన్నహస్తం అందించారంటే ఆలోచించండి. వచ్చారు, ఆ తర్వాత పార్టీస్ అన్ని మెర్జ్ అయినాయి, వాళ్ళు కంపల్సరీ లీడ్ తీసుకున్నారు. అంత తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు పోలవరం ఏటీఎం అని మాట్లాడిన ఆయన కూడా అరే బాబు లేకపోతే నా పని లేదు అని అమరేష్ పురి డైలాగులు చెప్పి మరి కోఆర్డినేషన్కి వెళ్తే ఏం చేయాలి? ఇటు పక్క నుంచి పవన్ కళ్యాణ్ ఫోర్స్ వచ్చింది, ముగ్గురు యాడ్ అయ్యారు. ఫైనల్గా వాళ్ళు అచీవ్ చేశారు. మీకు వయసు అయిపోయింది సార్, రిటైర్ అయిపోవాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ ఎలక్షన్స్ ముందు ఇవాళ వచ్చి 15 ఏళ్ళు ఇంకా మీరే ఉంటేనే మేము కింద ఉంటాం సార్ అని చెప్తున్న నాగిని డ్యాన్సులు చూసి హౌ దే ఆర్ అండ్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ పవర్?
మీకు తెలుసా వాళ్ళకి తెలుసా అంటే వాళ్ళకే తెలుసని చెప్పాలి. వాళ్ళకి అర్థమవుతుంది కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా. పవర్ లేకపోతే మేము ఏం చేయలేము అన్న దగ్గర, ఉమ్, పవర్ ఉంటేనే ఏదైనా చేయగలం అన్న దగ్గర రెండింటికి సమాధానం వాళ్ళ దగ్గర ఉంది. ఉమ్, పవర్ లేకపోతే ఏం చేయలేము అన్నది వాళ్ళకి తెలుసు, పవర్ ఉంటే ఏదైనా చేయగలం అన్న విషయం కూడా ఆయనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు హీజ్ Realize ఎక్స్పెక్టింగ్ దట్. చంద్రబాబు. బట్ ఇక్కడ పవర్ ఉండి ఏం చేయలేకపోయావు, పవర్ పవర్ లేక ఇంకా ఇంకా పాథటిక్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. ఇది ఎందుకు గమనించట్లే? కనీసం ఆయన్ని అట్లీస్ట్ ఆయన మాట్లాడే సిచ్యువేషన్స్ రావట్లేదు, ఆయన మాట్లాడింది సరిగా చూపించే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు లేకపోయారు. మీకు ఇంకా నేను వరస్ట్ కేసు చెప్పనా అంటే ప్రిడిక్షన్ టైప్లో చెప్పచ్చు. రేపు 150 రోజుల తర్వాత బెయిల్ వచ్చి బయటకు వస్తాడు. కండిషనల్ బెయిల్ ఎలా ఉంటాయి తెలుసా? అంటే మీ మైండ్లో ఫిక్స్ అయిపోయారు మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. ఎందుకంటే మీకు ఒకటే గుర్తుంచుకోండి సార్, A3 లిక్కర్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారి పేరు ఎప్పుడైతే ఉందో, పిఎస్ శ్రీనివాసన్ ఎప్పుడైతే అన్న దగ్గర ఇఫ్ హీ కమ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఎలా స్టాల్ చేయగలిగారు చూడండి. వర్సెస్ ఓఎస్డి కృష్ణమోహన్. ఓఎస్డి కృష్ణమోహన్, అదే పిఎస్ శ్రీనివాసరావు, ఓఎస్డి కృష్ణమోహన్ ఇద్దరు మెయిన్. కానీ అక్కడ పిఎస్ శ్రీనివాసరావుని ప్రొటెక్ట్ చేసుకున్నారు, కృష్ణమోహన్ గారిని ప్రొటెక్ట్ చేసుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా ప్రొటెక్షన్ అంటే నాట్ దట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద టర్మ్స్ బిట్వీన్ దీస్ టూ, ఇట్స్ టూ గుడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టూ లీడర్స్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని ఇలా చూస్తే గాంధారి వజ్రకవచం వేసి కాపాడింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. సో ఏదో జరగబోతుంది. దుర్యోధనుడు ఎలాగో గాంధారికి తెలియదా? ఇక మహాభారతం మొదలు పెడితే ఇంకా చాలా చాలా క్యారెక్టర్స్ని మాట్లాడుకోవాలి మనం ఏపీ రాజకీయాలకు సంబంధించి. సో ఏదో జరగబోతుంది అంటారు. లీగల్ ముఖ్యంగా చెప్తున్నా, ఢిల్లీ లాబింగ్ 30% కమిషన్ బ్యాచ్ నేను గతంలో చెప్పింది వేస్ట్ బ్యాచ్ అని డైరెక్ట్గా చెప్తున్నా. ఎందుకు సార్ ఇప్పుడు వాళ్ళే స్క్రాప్ వేస్ట్ కూడా కదా. నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు మీరు అదే అంటున్నారు కదా, సరే ఆ సిద్ధార్థ్ లోరా వాళ్ళే కదా ఇప్పుడు ఈ కేసులన్నీ వాదిస్తుంది. ఏమైంది? వాళ్ళే వాదిస్తున్నారు కదా. దీన్ని మనుసంగి వాదించాడు సరే, అదే వాళ్ళు కాంగ్రెస్ ఎంపీ వాళ్ళే వాదిస్తున్నారు కదా వీటికి సంబంధించి కేసులు. చంద్రబాబు నాయుడు గారి టెరిటరీకి సంబంధించి ఆయనతో క్లోజ్గా అసోసియేట్ అయ్యేటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా వాదిస్తుంది. హరీష్ సాల్వేనో, సిద్ధార్థ్ లూథరనో, మీరు చెప్పినట్టు మనీష్ సాంగని, వీళ్ళందరూ కూడా దే ఆర్ క్లోజ్ టు చంద్రబాబు నాయుడు గారు కదా. మరి వాళ్ళు ఎన్ని కోట్లు ఇస్తారో, 30% కమిషన్ ఇస్తారా అన్ని తర్వాత విషయం. నేను జస్ట్ ఢిల్లీ లాబింగ్ గురించి చెప్పాను, ఐఎమ్ నాట్ టాకింగ్, నేను పేర్లు చెప్పట్లేదు. ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఫైల్ త్రూ అన్నది ఒకటి ఉంటుంది లీగల్లో. ఆ కేసు గురించి పూర్వపరాలు తెలిసి నాకు కాబట్టి నేను వాదించను అని చెప్తారు. ఇక్కడ తెలియకుండానే వాదిస్తున్నారా? మరి కేసుని రీడ్ చేయకుండానే వాదిస్తున్నారా? ఇది కావాలి. మరి కేసు వైఎస్ఆర్సీపీలో చాలా మంది లీగల్ టీం ఉన్నారు. మాట్లాడండి వాళ్ళు ఎందుకు, వై దే ఆర్ నాట్ గివింగ్ వాయిస్ మాడ్యులేషన్స్. సీరియస్ అప్రహెన్షన్. ఎందుకంటే నిన్న మీరు కోర్టు ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వండి సీరియస్లీ. కోర్టు చాలా సీరియస్గా చెప్పింది. అవును. ఇఫ్ యూ రియల్లీ ఫాలో ద ప్రొసీడింగ్స్, 3rd degree యూస్ చేయొద్దు. అవును. వై దే ఆర్ మెన్షనింగ్ దట్ పర్టికులర్లీ? దేర్ ఆర్ సర్టన్ థింగ్స్, ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. 3rd degree చేయొద్దు, దీని వెనకాల పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి క్లియర్గా మాకు అర్థమవుతుంది మీరు పెట్టినటువంటి కేసులు. కానీ మేము పోలీసుల విచారణకు సంబంధించి మేము ఇన్వాల్వ్ అవ్వకూడదు కాబట్టి ఆ డెసిషన్స్ తీసుకోవట్లేదని చెప్పేసి డైరెక్ట్గా చెప్పింది కోర్టు. అప్పుడు ఎట్లాంటివి ఉండాలి? అంటే ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు టేక్ ప్లేస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అన్ అడ్వకేట్, వీడియో ఫుటేజ్ నీడ్స్ టు సబ్మిట్, ఇలాంటివన్నీ కదా లాస్ట్ టైం ప్రికాషన్స్ తీసుకుని చంద్రబాబు గారి విషయంలో. ఇక్కడ ఏది సార్? ఐఎమ్ సీరియస్లీ సేయింగ్, ఒకటే ఒక విషయం అంటే చూసి దర్ ఆర్ డెవలప్మెంట్స్ బేసింగ్ ఆన్ దట్. ప్రొయాక్టివ్నెస్ లేనప్పుడు, టిమ్మిడిగా ఉన్నప్పుడు చాలా వరస్ట్గా ఉందని మాత్రం చెప్పగలను. పార్టీకి దట్టు ఈ సిచ్యువేషన్లో ఇలాంటి ఆయన ఏదో బౌన్స్ బ్యాక్ అవుతారు, కొంచెం లీడ్ చేసుకుంటారు పార్టీకి సంబంధించి అనుకున్న టైంలో ఈ ఫేసెస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక్కొక్కటిగా అడ్డుకట్ట వేసేస్తుంది అని చెప్పేసుకోవచ్చు. ఎక్కడికక్కడ. సో చూద్దాం ప్రసాద్ గారు, ఇదైతే చాలా ఏదో జరగబోతుందని చెప్పేసి మీరు కూడా ముందుగానే ఇండికేషన్స్ ఇస్తున్నారు. మరి అది జరిగితే ఎలా ఫేస్ చేస్తారు పార్టీకి సంబంధించి? ఆల్ ఆఫ్ ఎ సడన్ లోకేష్ గారిని నరేంద్ర మోడీ గారు పిలిచి మీరు ఢిల్లీ రావాలి, నన్ను కలవాలి అన్న దగ్గర ఇవ్వాలి, శంకర్లోనే పోసి తీర్థం ఎందుకు అవుతుంది? అదే నేను నా డౌట్ కూడా.
సో ఎప్పుడే సార్ ఇంత పెద్ద ఇష్యూస్ మెయిన్ వ్యక్తులందరూ కూడా అరెస్ట్ అయిపోయి ఇప్పుడు లోకేష్ ఢిల్లీ వెళ్ళి లోకేష్ గారు అక్కడ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదో మాట్లాడతారు అనేటువంటి ఒక చర్చ మనం చెప్పట్లేదు, మీడియా చెప్తుంది. ఆ మీడియా చెప్తుంది అంటే దే ఆర్ క్లోజ్ టు ఒక పార్టీకి సంబంధించిన మీడియాని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తుంది. అక్కడికి వెళ్ళి ఏదో జరగబోతుంది ఏదో చేస్తారనేది. అది నేను అంటుంది అది కదా సార్. ఇప్పుడు ఆ తపేల ఛానల్లో చెప్పేదంతా ఖురాను బైబిల్ భగవద్గీత అని నేను చెప్పను, బట్ ఇంటెన్షన్స్ రీడ్ చేయండి అట్లా. ఎందుకంటే మీడియా ట్రయల్స్ ఇక్కడ జరిగిపోతున్నాయి రోజు మీడియా ట్రయల్ ఎట్టి పరిస్థితిలో ఉరిశిక్ష అక్కడ దాకా పోతున్నారు వాళ్ళు. ఉరిశిక్ష కాదులేండి సరే, అరెస్ట్కి సంబంధించి లీడింగ్సే జరుగుతున్నాయి. అరెస్ట్ అవినాష్ రెడ్డి దగ్గర నుంచి చూస్తున్నాం ఈ పెట్ట కథలు. ఒక శాతకాన్ని చేతిలో పెడితే ఏమైంది అవినాష్ రెడ్డి జీవితం చూసుకోండి ఒకసారి. కొత్త వచ్చినట్టు కనబడుతుంది. 5 ఏళ్ళు పొద్దయింది ఇప్పటికే, 6 ఏళ్ళు 7 ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. 6 years కంప్లీట్ అయిపోయింది. ఏళ్ళు నడిచానని 7 ఏళ్ళ తర్వాత వదులుతుందేమో, కానీ ఈ దరిద్రం ఏంటో నాకు అర్థం అవట్లేదు. ఓకే రైట్, చూద్దాం సార్. దీనికి సంబంధించి మరి ఏమన్నా గవర్నమెంట్ ఏం డెసిషన్స్ తీసుకుపోద్ది ఏంటి అనేది కూడా మీరు ఒక ఇండికేషన్ ఇచ్చారు. మరి భయం అన్నది మాత్రం ఇండైరెక్ట్గా పరిచయం చేయడానికి విశ్వ ప్రయత్నం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అది భయం పడ్డు క్యారెక్టరా కాదు కదా, అది అందరికీ తెలిసిన విషయం. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఇంట్లో చిన్నప్పుడు అన్నం తినమని మారం చేస్తుంటే బూచొస్తాడు అని గదమాయిస్తుంది, భయం పెట్టడం అంటారు దాన్ని. మన అయినా సరే మారం చేస్తుంటే 2 పీకితే భయంకి ఎబ్రివేషన్స్ 4-5 రకాలు ఉంటాయి కదా. సో అట్లా ఒక్కొక్కరిని పిల్లర్ని పీకేస్తే జగన్మోహన్ రెడ్డిని ఒంటరిని చేస్తూ ఆయన్ని భయపెట్టాలనుకుంటున్నారు, అంతేనా? నేనైతే ఖచ్చితంగా, ఎందుకంటే వెన్నుపోటు రాజకీయం అని ఎప్పుడైతే డోరెత్తి గలం వినిపించారో వెన్నుపోటుని పరిచయం చేశారు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఆయన క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు వెన్నుపోటుని పరిచయం చేసేసారు. అవి ఎలా ఉంటాయో కూడా రుచి చూపిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుద్ది ఏంటో. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది లిక్కర్ కేసుకు సంబంధించి ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి.